ఇక వివరాల్లోకి వెళ్తే కాకినాడ నగరంలో అప్రకటిత విద్యుత్ కోతల కారణంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించే దిశగా కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు చర్యలు చేపట్టారు. సందర్భంగా శాసనసభ్యులు వనమాడి కొండబాబు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర ఉష్ణోగ్రతల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని ఇప్పటికే సూచనలు జారీ చేసిందని, ప్రజలు అత్యవసరమైతే తప్ప మధ్యాహ్న సమయంలో బయటకు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, నగరంలోని పలు ప్రాంతాల్లో ప్రజల కోసం చలివేంద్రాలు ఏర్పాటు చేయడంతో పాటు బస్టాప్ల వద్ద చల్లని పందిళ్లు ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. కొన్ని ప్రాంతాల్లో ప్రజలకు తాగునీటి సౌకర్యాలు కూడా కల్పించామని చెప్పారు. విద్యుత్ వినియోగం భారీగా పెరగడంతో ట్రాన్స్ఫార్మర్లు, సబ్స్టేషన్లపై ఒత్తిడి పెరుగుతోందని, అయినప్పటికీ విద్యుత్ అంతరాయాలు తగ్గించేలా చర్యలు తీసుకోవాలని, ఎక్కడైనా సమస్య తలెత్తిన వెంటనే స్పందించి మరమ్మతులు చేపట్టాలని, ప్రజలు విద్యుత్ సమస్యలపై ఫిర్యాదు చేసినప్పుడు అధికారులు తప్పనిసరిగా స్పందించాలని, ప్రతి శాఖ సిబ్బంది అందుబాటులో ఉండాలని ఎమ్మెల్యే విద్యుత్ శాఖ అధికారులను ఆదేశించారు. విద్యుత్ సమస్యలు, అత్యవసర పరిస్థితులపై వచ్చిన ఫిర్యాదులను వెంటనే పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఆయన కోరారు. ఈ సమావేశంలో విద్యుత్ శాఖ డివిజనల్ ఇంజనీర్ ఉదయ్ భాస్కర్, ఏడీ వీరభద్రరావు, అసిస్టెంట్ ఇంజనీర్ సునీల్, చక్రపాణి, ప్రసాద్, శ్రీనివాస్, ఇతర అధికారులు, అగ్నిమాపక శాఖ అధికారులు, స్మార్ట్ సిటీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఎక్కడికెక్కడ చలివేంద్రాలు కూడా ఏర్పాటు చేసాం. అదేవిధంగా కొన్ని ప్రాంతాల్లో అయితే బస్ స్టాపుల దగ్గర అయితే కూడా నీరు కోసం సెంటర్లు వేసాం. ఇవన్నీ చేసాం. అదేవిధంగా చూసుకున్నట్టయితే ఈరోజు కరెంటు వాడకం కూడా బాగా పెరిగింది. దాని తగ్గ ఏర్పాట్లు కూడా చేశాం, కానీ ట్రాన్స్ఫార్మర్ పెట్టాం, సబ్స్టేషన్స్ పెట్టాం, అన్నీ పెట్టాం. కానీ అయినప్పుడు కూడా ఈరోజు ఇప్పుడున్న ఎండ తీవ్రతను బట్టి ఈరోజు కరెంటు ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. అవి కూడా లేకుండా చూడాలని చెప్పి ఇప్పుడు ఆల్ ఏఈస్తో, డిఈతో రివ్యూ పెట్టుకున్నాం. అదేవిధంగా ఫైర్ సర్వీస్ వాళ్ళు కూడా మీరు కూడా అందుబాటులో ఉండాలి అని చెప్పి అన్ని డిపార్ట్మెంట్ కూడా ప్రజలకి ఇబ్బంది కలిగితే ఫోన్ వచ్చేటప్పుడు మీరు ఫోన్ కూడా అటెంప్ట్ చేయాలి, ఈ సమయంలో అందుబాటులో ఉండాలని వాళ్ళకి చెప్పడం జరిగింది. అదేవిధంగా చూసుకున్నట్టయితే మనకి ఈరోజు అన్ని ప్రాంతాల్లో కూడా ఇదివరకు ఇంట్లో లైట్, ట్యూబ్ లైట్ ఉండే పరిస్థితి. ఇప్పుడు ఏసీ వాడకం కూడా పెరిగింది, కానీ అవసరం కూడా ఉన్న సిచ్యువేషన్ బట్టి. దానిపైన ఈరోజు కరెంటు కొన్ని ఏరియాలో ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఎక్కడ ప్రాబ్లం వచ్చినా డిపార్ట్మెంట్ మట్టికి అన్ని దగ్గరుండి చూసుకోవడం జరుగుతుంది. ఏమంటే మీరు కూడా ఏదైనా ప్రాబ్లం ఉంటే ఎప్పటికప్పుడు ఫోన్ చేసి అక్కడ ఉన్న సంబంధిత ఏఈలకి ఆ సమస్య పరిష్కారం చేసుకోవాలని సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ రోజున డిపార్ట్మెంట్ ఒకటే కోరుతున్నా, మీరందరూ కూడా అందుబాటులో ఉండాలి. ప్రజలు ఫోన్ చేస్తే అటెంప్ట్ చేయాలి, మీరు రెస్పాండ్ అవ్వాలి, వాళ్ళకున్న సమస్యను పరిష్కారం చేసేలాగా ముందుకెళ్ళాలని ఇటు ఎలక్ట్రికల్ డిపార్ట్మెంటు, అదేవిధంగా ఫైర్ డిపార్ట్మెంట్ కోరడం జరిగిందని మీ ద్వారా తెలియజేస్తాను.